మిగతా విశేషాలను కూడా తెలుసు. శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టుకు కాలుష్యకారక సరుకులు తరలింపును సిపిఎం నేతలు వ్యతిరేకించారు. పోర్టు లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరికాదు అని విమర్శించారు. బొగ్గు, ఐరన్ ఓరు వంటి సరుకుల రవాణాతో కాలుష్యం పెరిగి ప్రజలు, పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టి తీర ప్రాంతాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఆదానికి లాభాల గ్యారంటీ చేసి ఈ శ్రీకాకుళం ప్రజానీకానికి కాలుష్యంతో రోగాల గ్యారంటీ చేయడానికి బీజేపీ, టీడీపీ కూటమి పూనుకుంటుంది. ఇది మీరు చేస్తున్నది అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. ఇది వినాశనం కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు అక్కడ కార్గో ఎయిర్పోర్ట్కు సంబంధించి అక్కడ విషవాయువులు మంతా కూడా అవుతాయి కాబట్టి అక్కడి నుంచి ఈ అమాయక ప్రజలు ఉండే ఈ శ్రీకాకుళం జిల్లా తరలిస్తే ఈ మొత్తం ఇక్కడ టెక్కల నుండి పలాస వరకు మొత్తం అంతా కూడా ప్రజానీకం అంతా కూడా భయంకరమైన రోగాలు పడిపోతారు. అంతేకాకుండా వ్యవసాయం నాశనం అయిపోద్ది. అదేవిధంగా మొత్తం అంతా కూడా పర్యావరణం కూడా తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. అంతేకాదు ఇవాళ తీర ప్రాంతం మొత్తం అంతా కూడా ఆదానికి అప్పచెప్పారు, రేరెత్త మినరల్ తగ్గుకోవాలని చెప్పి మొత్తం అంతా కూడా ఇవాళ ఈ దోపిడీ చేసుకోవడానికి ఇవాళ అనుగా చేస్తారు. ఇట్లాంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఇట్లాంటి ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలి. మూలపేట పోర్టు నుంచి సహజమైన సరుకుల్ని రవాణా చేసే విధంగాను ఆ రోజు భూములు ఇస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పినారు. వేలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పుడు వేలాది ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిక